అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నుంచి బీఆర్ఎస్ బాస్ తేరుకొనేలేదు. అప్పుడే లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పరేషాన్ అవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ తెలుసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీలతో 3 విడతలుగా చేయించిన సర్వే ఫలితాల్లో బీఆర్ఎస్కు మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం లేదని తేలడంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటి వరకు మెదక్ గెలుస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ వేవ్ కొనసాగుతూ ఉండడంతో అది కూడా హస్తం ఖాతాలోకి చేరుతున్నట్లు తేలింది. మొదట కేసీఆర్ చేయించిన సర్వేలో కాంగ్రెస్ కు 12, బీజేపీకి 4, ఎంఐఎంకి 1 సీటు చొప్పున వస్తాయని తేలింది. బీఆర్ఎస్ కు 1 సీటు కూడా రాకపోవడమేంటి, ఇంత వ్యతిరేకత ఉండడమేంటి అనుకున్నారో ఏమో కానీ కేసీఆర్ మరో సర్వే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండో విడత సర్వేలోనూ కేసీఆర్ కు మింగుడు పడని ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ కు 13, బీజేపీకి 3, ఎంఐఎంకి 1 సీటు చొప్పున వస్తాయని నివేదించింది. ముచ్చటగా మూడోసారి సర్వే సంస్థలను రంగంలోకి దింపిన కేసీఆర్ కు మళ్లీ అవే ఫలితాలొచ్చాయి. ఈ కారణంగానే 2 నెలలుగా ఇంటికి పరిమితమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నల్గొండ సభ ద్వారా బయటకొచ్చారని తెలుస్తోంది. అయితే మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నట్టు కేసీఆర్ చేయించిన సర్వేలో తేలింది. కనీసం ఈ 3 స్థానాల్లోనైనా గెలుపొందాలని కేసీఆర్ ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ను బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లడం అవమానంగా ఫీల్ అవుతున్న కేసీఆర్ మెదక్ పార్లమెంటు నుంచి పోటీపై సమాలోచనలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మళ్లీ తలసాని కుమారుణ్ణే బరిలోకి దించితే గట్టెక్కుతామా అనే ఈక్వేషన్స్ ను పరిశీలిస్తున్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్ష కాబోతున్నాయి. చెప్పుకోదగ్గ స్థానాలు గెలుపొందకపోతే ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది.